ప్రైజ్ ద లార్డ్. ప్రభువుకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. ప్రభు బిడ్డలారా, బైబిల్ స్టడీలో అనేకులము దేవుని వాక్యాన్ని గ్రహిస్తున్నాం, నేర్చుకుంటున్నాం, మేలు పొందుతున్నాం. అందును బట్టి దేవునికి స్తోత్రములు. లేఖన భాగంలో మత్తయి వ్రాసిన సువార్త 7వ అధ్యాయం 24వ వచనం నుండి 27 వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను. అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. ఘనమైన తండ్రి, ఈ జీవపు రొట్టెను మా అక్కర కొలది మేలుకరముగా తీర్చిదిద్దుమని ప్రభువైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చదవబడిన భాగం మనకు సుపరిచితమే. ఇందులో 2 పునాదులుగా ప్రభువారు తెలియజేసినారు. మొదటిది ఇసుక పునాది, రెండవది బండ మీద పునాది. ప్రతి పునాదిపై కూడా వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి దాని మీద కొట్టెను. ఇసుక పునాది మీద కట్టబడినది కూలెను. బండ అనే పునాదిపై కట్టబడినది నిలిచెను. ఇసుక పునాది అనగా వర్షిపింగ్ ఆఫ్ క్రియేషన్, సృష్టిని పూజించటమే ఇసుక పునాది. బండ పునాది అనగా సృష్టికర్తను నమ్మి ఆరాధించటము అనేది గమనించాలి. ఖచ్చితంగా ఈ దినాలలో మన దేశంలో మనం గ్రహించాల్సిన అవసరత ఏంటంటే, సృష్టికర్త అయిన దేవునిని ఆరాధించాలి తప్ప సృష్టిని కానే కాదు అనే సత్యాన్ని మర్మయుక్తంగా ప్రభు నాటి నుండి నేటి వరకు బోధిస్తున్నాడు. సృష్టికర్తను మర్చి సృష్టినే దేవుడుగా కొలిచే విధానం, విశ్వాసం, ఆ విశ్వాస పద్ధతులు ఇసుక మీద కట్టబడినవే. ఒకవేళ చెట్టు కానీ, పుట్ట కానీ, ఆవు కానీ, పాము కానీ అవి సృష్టించబడినవే తప్ప అవి సృష్టికర్త కాదు కదా. దేవుని రూపం ఇది అంటూ మానవుని చేత ఒక విగ్రహం చేయించుకొని నిలబెట్టుకొని ఇదే దేవుడు అని దండం పెట్టడం, అది ఎంత విపరీతం. ఎందుకు విగ్రహమును చేసుకొనుచున్నారు అని ప్రశ్నిస్తే, నిగ్రహము లేదు కాబట్టి విగ్రహాన్ని చేసుకున్నామంటారు. దేవుని జీవవాక్యమును పట్టుకొని ఇచ్చే సాక్ష్యం ఏంటంటే, దేవుడు మాకు నిగ్రహము కలిగిన ఆత్మను మాలో పెట్టాడు. మాలో అంటే అర్థం ఏంటి? నమ్మిన ప్రతి ఒక్కరిలో కూడా. కాబట్టి ఇక విగ్రహము అక్కరలేదు. దైవ ధ్యానానికి, ఆరాధనకు, పూజకు విగ్రహము అక్కరలేదు. విగ్రహారాధన పాపం, నేరం అని దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది. ఆయన మనలో ఉన్నాడు. యేసు క్రీస్తు ప్రభువారు జీవము గల దేవుడు కనుక ఆయనను నమ్మిన వారిలో నివాసం చేసే దేవుడు కనుక ఆత్మరూపాన నివసించి, బోధించి, క్రమపరచి, నిగ్రహ శక్తినిచ్చి, దైవతత్వాన్నిచ్చి, నీతిమత్వం, పరిశుద్ధత్వమునిచ్చి పెంచే దేవుడుగా యేసు ప్రభువును నమ్మిన బిడలలో ఆత్మ దేవుడుగా ఉన్నాడు. ఇది ప్రభువును ఎరిగిన వారికి తెలిసిన సత్యం.
దేవుని వాక్యానుసారముగా సృష్టిని పూజించుట విగ్రహారాధన. దీనికై మానవుడు తన సొంత ప్రయత్నాలను వెదుకుతూ వెళ్ళాడు, రాసుకుంటూ వెళ్ళాడు, కులమతాలను ఏర్పాటు చేసినాడు, ఎన్నెన్నో భేదాభిప్రాయాలు కలుగు చేసినాడు. ఫలితంగా మానవులు ఏక మనస్సు, సహోదర భావన, మనమంతా ఒక్కటే అనే తాత్పర్యాన్ని పోగొట్టుకున్న వారమై వారు మేము, వీరు వారు అనే తత్వానికి వచ్చి పాడైపోయినాం. ఆ నిజ విశ్వాసం నుండి ప్రక్కకు తిరిగాం కనుక అనేక రూపాలలో, తత్వాలలో, విధానాలలో ఇసుక మీద పునాదులు నిర్మించుకొని అసలు సిసలైన సత్యానికి దూరమైపోయినాం. దీన్ని తేటగా వివరించాలంటే దేవుని వాక్యంలోనే ఒక సందర్భాన్ని మీ జ్ఞాపకానికి తెచ్చి నేను ముందుకు వెళ్ళాలి. రాజుల మొదటి గ్రంథం 12వ అధ్యాయం 26వ వచనం నుండి 33 వరకు ఈ రీతిగా వ్రాయబడి ఉంది. ఈ జనులు యెరూషలేమునందున్న యెహోవా మందిరమందు బలులు అర్పించుటకు ఎక్కిపోవచ్చుండిన ఎడల ఈ జనుల హృదయము యూదారాజైన రెహబాము అను తన యజమానుని తట్టు తిరుగును. అప్పుడు వారు నన్ను చంపి యూదారాజైన యెరోబాము నొద్ద మరలా చేరుదురు. రాజ్యము మరలా దావీదు సంతతి వారి దగునని తన హృదయమందు తలంచి ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి జనులను పిలిచి, యెరూషలేమునకు పోవుట మీకు కష్టము. ఇశ్రాయేలు వారలారా, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన మీ దేవుడు ఇవే అని చెప్పి ఒకటి బేతేలు నందును ఒకటి దాను నందును ఉంచెను. దాను వరకు ఈ రెండింటిలో ఒక దానిని జనులు పూజించుట వలన రాజు చేసిన కార్యము పాపమునకు కారణమాయను, విగ్రహారాధనకు కారణమాయను. మరియు అతడు ఉన్నత స్థలములను కట్టించి మందిరముగా ఏర్పరిచి లేవీయులు కాని సాధారణమైన వారిలో కొందరిని యాజకులుగా నియమించెను. మరియు యెరోబాము యూదా దేశమందు జరుగు ఉత్సవము వంటి ఉత్సవమును 8వ మాసము 15వ దినమందు జరుప నిర్ణయించి బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. ఈ ప్రకారము బేతేలునందు తాను చేయించిన దూడలకు బలులు అర్పించుచుండెను. మరియు తాను చేయించిన ఉన్నతమైన స్థలమునకు యాజకులను బేతేలునందుంచెను. ఈ ప్రకారముగా 15వ దినమందు బేతేలులో తాను చేయించిన బలిపీఠము మీద బలులు అర్పించుచూ వచ్చెను. మరియు ఇశ్రాయేలు వారికి ఒక ఉత్సవమును నిర్ణయించి ధూపము వేయుటకై తానే బలిపీఠము నెక్కెను. చదవబడిన లేఖన భాగంలో ఒక మాట మనం గట్టిగా గమనించాలి. ఏంటంటే, యెరోబాము ఆలోచన చేసి 2 బంగారపు దూడలు చేయించి యెరూషలేమునకు పోవుట మీకు కష్టం. ఇది మానవ ప్రయత్నం. ఇశ్రాయేలీయులకు యెరూషలేము పరిశుద్ధ పట్టణం, దేవుని మందిరం ఉంది, అక్కడ బలులు ఉన్నాయి, యాజకులు ఉన్నారు, దేవుని వాక్యం ఉంది, వెళ్ళాలి. కానీ ఈ యెరూషలేము యూదాలో ఉంది. అక్కడ రెహబాము అనే రాజు వారికి నియమింపబడ్డాడు. ఆ చోటికి వీరు వెళితే యూదా ప్రజలందరూ చేయు ఆరాధనలలో వీరు కూడా ఏకీభవించి వీరు వారవుతారు, నా మీద తిరుగుబడతారు. అప్పుడు మొదలుకే మోసం వస్తుంది. కాబట్టి వీరిని అక్కడికి పోకుండా అడ్డగించాలి. ఈ యెరోబాము చేసిన పని ఏంటంటే, సజీవుడైన దేవుడు, ఐగుప్తు బానిసత్వం నుంచి నడిపించిన దేవుడు, ఇన్ని అద్భుతాలతోటి ఈనాడు మనం ఇశ్రాయేలు రాజ్యముగా మనం చేర్చబడటం ఆ దేవుని మహాకార్యాలు అని ప్రజలందరూ ఎరిగిన దూడలు 2 చేయించి తన రాజ్యాన్ని కాపాడుకోవటానికి, ఆధిక్యతను కాపాడుకోవటానికి, పరిశుద్ధ పట్టణానికి వెళ్లకుండా, సత్యంలోనికి వెళ్లకుండా
తానే అవరోధమై ఆటంకపరచి ఫలితంగా పాపాన్ని ఒడిగట్టుకున్నాడు. తన స్వప్రయత్నం చేత మనుషులకు మభ్య పెడుతున్నాడు. ఏమని మభ్య పెడుతున్నాడండి? అక్కడ సత్యం ఉంది. యెరూషలేం, దేవుని సమాధానం, ఈ సత్య బాట బోధించాల్సిన వ్యక్తి ఈనాడు తన స్వప్రయోజనము నిమిత్తం, బిడ్డలారా, నా భాష అర్థం చేసుకోగలిగే నా దేశస్థులారా, నేను మనవి చేసి చెప్తున్నా, స్వప్రయోజనము నిమిత్తం ఆధిక్యతల కొరకు, అధికారము కొరకు, సమాజంలో ఉన్నత స్థానం కొరకు, పీఠాధిపతిని అని అనిపించుకోవటానికి మేమే వేదాంతులం, వేద విద్యను అభ్యసించిన వారం, మరొకరు చదవకూడదు అని అభ్యంతరపరచి, నేనే విద్యాధికుడను, దైవాంశ సంభూతుడను అని సత్యానికి అడ్డుపడి సత్యమునకు పోనీయకుండా వెళ్ళుట మీకు కష్టం. మీరు అక్కడికి వెళితే కష్టం, మీరు ఆ వాక్యం వింటే కష్టం, మీరు యేసు ప్రభువును నమ్మితే కష్టం. మీ సమాజంలో మిమ్మల్ని వెలివేస్తారు. అది దళిత మతం, అది కాని మతం. ఉన్నత స్థానానికి రావాలంటే ఆ యేసు ప్రభు సిలువ బాట కష్టం. అబద్ధం చెప్పకుండా ఉండటం కష్టం. మన స్వయిచ్చలన్నిటినీ కాదు అని చెప్పటం కష్టం. ఇదిగో సులభమైన మార్గం అని సులభ మార్గ పద్ధతులు ఈ దినాలలో ఈ దేశంలో నెలకొల్పి ఉన్నారు. అది ఇసుక మీద కట్టబడిన పునాది. వారి విశ్వాసం ఇసుక మీద కట్టబడేది అని మర్చిపోకండి ప్రభు బిడ్డలారా. ఫలితంగా ఈ యెరోబాము చేసిన ఈ ఘోర కృత్యానికి ఫలితంగా ఏమి జరిగిందో అది కూడా మీ ముందు నేను పెట్టాలి. తానే దూడలను చేయించి, తానే బలిపీఠము కట్టి, తానే బలిపీఠము మీద ధూపం వేయటానికి బలిపీఠం పైకి ఎక్కాడు. దేవుడు చూడటం లేదా? సత్యాన్ని దాచుతారా? ఎంతకాలం సత్యాన్ని దాచుతారు? ఎంతకాలం మీ ఆధిపత్యం కొరకు, మీరే అగ్రగణ్యులను చెప్పుకోవటానికి, సత్యం ఎరిగిన వారిని అణగద్రొక్కటానికి, సమాజంలో నుండి వారిని వెలివేసే పద్ధతులను కల్పించి, వారు ముఖం చుట్టానికి అసహ్యమై, వారు పాళెంలో ఉండేవారు, వారు వాడల్లో ఉండేవారు, వారు ఎన్నిక లేని వారని ఎన్ని ముసుగులు వేసినా, ప్రయత్నాలు చేసినా వారికి పైకి ఎక్కి రాకూడదు, వారికి చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ క్రైస్తవులు అని అనిపించుకుంటే వారికి ఏ సహాయము ఉండకూడదు, రిజర్వేషన్ లేదు, క్రైస్తవులు కాదంటేనే వారికి ఎస్సీ, క్రిస్టియన్ అంటే వాడు బీసీయో ఓసీయో అయిపోతాడు. ఎన్ని అవరోధాలు కలిగించినా దేవుడు చూస్తున్నాడు. ప్రభు బిడ్డలారా, తాను ధూపం వేయటానికి బలిపీఠము ఎక్కగా పైనుండి దేవుని వాక్కు వినబడింది. ధూపం వేయుటకే యెరోబాము ఆ బలిపీఠం మీద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట సెలవిచ్చెను: దావీదు సంతతిలో యోషియాను ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపం వేసిన ఆ ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుష్య శల్యములను నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద ఉన్న బుగ్గి ఊలికిపోవుటయే యెహోవా ఇచ్చు సూచన అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చెను. బేతేలు నందున్న బలిపీఠమును గూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యెరోబాము విని బలిపీఠము మీద నుండి తన చెయ్యి చాపి వాని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి ఎండిపోయెను. బిడ్డలారా, సహోదరులారా, తల్లులారా, తండ్రులారా, మానవ కల్పితం చేత మానవుని స్వయిచ్ఛకు, స్వతలంపులకు మిగిలిన వారు నాకంటే అల్పులు, అల్పసంఖ్యాకులు, దళితులు, హీనులు, దౌర్భాగ్యులు అనే తలంపులను నిలబెట్టటానికిగా చేసే ఏ తత్వమైన ప్రయత్నమైన ఏమను రాయబడి ఉందండి? ఆ బలిపీఠము బద్దలాయను అని రాయబడి ఉంది. ఆ దైవజనుని మీద తిరగబడినప్పుడు ఆ చెయ్యి ఎండిపోయెను.
సత్యాన్ని నిరోధించువారులారా, సత్యమును అసత్యమని మలుపులు తిప్పి బోధించువారులారా. దేవుని వాక్యాన్ని బట్టి చెప్తున్నా, ఏ చేత్తో ఇసుక మీద పునాదులు నిర్మిస్తూ విశ్వాసాలు ఇది అని చెబుతూ ఎన్నెన్నో పాండిత్యాలు విద్యా వేదాంతం బోధిస్తూ ఉండొచ్చండి. ఏ చేతితో దేవునికి వ్యతిరేకముగా మనుషులను ప్రేరేపిస్తున్నావో, విగ్రహారాధనను ప్రేరేపిస్తున్నావో, అసత్యాన్ని కట్టుతున్నావో, అసత్య బలిపీఠములను నిర్మించి సత్యం నుండి దూరం చేస్తూ వీధికొకటి, ఊరికొకటి, ఇంకేదో పట్టణానికి ఒకటి, ఇదే దేవుడు నమ్మని అని నువ్వు ప్రోత్సహిస్తున్నావో ఆ చెయ్యి ఎండిపోతుందని దేవుని వాక్యం బైబిల్ చెప్తుంది. అక్కడ ఉన్న బుగ్గి ఒలికిపోయెను అంటే అర్థం ఏంటండి? అంగీకరించబడలేదు. మనం చేసే ప్రతి ప్రయత్నం దేవుడు అంగీకరించేదిగా ఉండాలండి. మనం మన దేశం ఆశీర్వదించబడాలంటే సత్యమనే యేసు క్రీస్తు బండ అనే పునాది మీదకి రావాలని, ఆ బండ అయిన పునాదికి ముందే ఇసుక మీద కట్టబడుతున్న ప్రజలను గూర్చి ఆవేదన చేత నష్టపోతున్న పరిస్థితులతో ఆవేదన చెంది ఈ మాటలు నేను మీకు తెలియచేస్తున్నాను. బండ పునాది అనగా వర్షిప్ ఆఫ్ క్రియేటర్, సజీవుడగు సృష్టికర్తను ఆరాధించుట. ఇందులో సత్యం ఉంది, ఇందులో నిరీక్షణ ఉంది, ఇందులో నిత్యత్వం, నేను పరలోకానికి వెళుతాను, సదాకాలం ఉంటాననే సత్యం ఉంది. కాబట్టి నా తరువాత నా బిడ్డలు నమ్ముతారు, వారి బిడ్డలు నమ్ముతారు. ఈ సత్యం కొనసాగుతుంది. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18వ వచనం, మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను. ప్రభువైన యేసు వారు పనిగట్టుకొని ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతములకు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడనే సత్యాన్ని ఖచ్చితంగా మనం గమనించాలండి ప్రభు బిడ్డలారా. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును అని మూల భాషలో ఉంది. మరో మాట, సంఘము అనే మాటకు ఎక్లీసియా అనే మాట ఇక్కడ ప్రభువారు వాడినారు. కారణం, ఎక్లీసియా అనగా పిలువబడిన వారు, పాపము నుండి, చీకటి నుండి, కుల మత తత్వాల నుండి, విభేద పరిస్థితుల నుండి ప్రభు సత్యం విశ్వాసములోనికి పిలువబడిన వారు సంఘముగా కట్టబడుతారు అని ప్రభువారే స్వయాన మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో సంఘమును ఎక్లీసియా అని పేరు పెట్టి పిలిచాడు. దేవునికి స్తోత్రం. మరో మాట కూడా చెప్పాడు, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవలేవు, ఈ సంఘము ఎదుట నిలవలేవు. యేసు ప్రభువు మీద విశ్వాసం ఉంచిన రక్షించబడిన వారే సంఘం, వారి ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవని ఆ మాట చెప్పటానికే ప్రభువారు ఈ ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతానికి వచ్చారు. ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతం ఏంటండి? ఈ రెంటి మాటల అర్థం. ఇది ఫిలిప్పుదా కైసరదా? కైసరు అంటే సీజర్, రోమా చక్రవర్తి. ఆయన యూదా రాజ్యాన్ని మొట్టమొదటి ఆ హేరోదు చనిపోయిన తరువాత 4 భాగాలుగా విభజించి ఆ హేరోద్ ద గ్రేట్ 3 కొడుకులకు పంచాడు. ప్లస్ మరొక అధిపతిని కూడా చేర్చి 4 కలిపి చతుర్థాధిపత్యాన్ని ఒక్కొక్కరికి ఇచ్చి పరిపూర్ణ ఆధిపత్యం కైసరే కలిగి ఉండేవాడు. ఆ 4 ఎవరంటే, మొట్టమొదట యాంటిపేటర్ అని ఆయన, రెండవది హేరోదు, ఈయన చిన్న హేరోదు, మూడవది ఫిలిప్పు, 4వది లిసానియస్ అనే వాడిని పెట్టారు. ఇక దీని విషయాలకు వెళితే సమయం చాలదు. ఈ 4లో ఫిలిప్ అనేవాడు ఏం చేశాడంటే, సీజరు మెప్పు కోరటానికిగా తన ప్రాంతంలో, ఫిలిప్పుదైన ప్రాంతంలో ఒక పట్టణాన్ని కట్టించాడు. దానికి ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతం అని పేరు పెట్టాడు. ఫిలిప్పు ప్రాంతంలో కైసరయ మెప్పు కొరకు
ఒక ఘోరాన్ని అక్కడ చేసినాడు. ఏంటి ఆ ఘోరం అంటే, చరిత్ర మనం తెలుసుకోవాలి కదా. అక్కడ ఓ పెద్ద గుహ ఉండేది. ఆ గుహ మీద ఒక పెద్ద శ్రైన్ కట్టించాడు. ఆ గుహలో గ్రీకు దేవతలను పెట్టాడు. వారికి ముందు గ్రీకు రాజులు పరిపాలన చేసినారు. ఆ గ్రీకు రాజుల పాలనలో అలెగ్జాండర్ ద గ్రేట్ క్రీస్తు పూర్వం 33వ సంవత్సరాన్ని చనిపోతే ఆయన ఎముకలు తీసుకొచ్చి అలెగ్జాండ్రియా పట్టణంలో సమాధి కట్టారు. దాని దగ్గర ఓ పెద్ద శ్రైన్ నిర్మించినారు. అక్కడ ఓ పెద్ద గుహ ఉండేది. ఆ గుహలో ఈ గ్రీక్ ఫిలాసఫర్స్ ఏం చేశారంటే, దేవతలను తెచ్చి అందులో పెట్టి ఒక విశ్వాసాన్ని గ్రీక్ ప్రజలకు కల్పించారు. ఎవరైనాను గ్రీక్ ప్రజల మీదకి వచ్చిన యెడల అట్టి విరోధులను ఈ దేవతలు బలముగా ఇచ్చిన గాలుల రూపంలో పైనబడి నాశనం చేస్తాయనే విశ్వాసాన్ని స్థిరపరిచినాడు. అవి వచ్చే ఆ ద్వారానికి ద గేట్స్ ఆఫ్ హెల్ అని పేరు పెట్టినాడు. పాతాళలోక ద్వారము అని తెలుగులో రాయబడి ఉంది. అలాగే గ్రీకుల తరువాత ఈ రోమనులు వస్తే ఈ రోమా చక్రవర్తిని సంతోషపరచడానికి ఈ హేరోదు ఏం చేశాడు, ఆ హేరోదు ప్రాంతంలో ఉండే గుహలో ఆ గ్రీకు దేవతల్ని పెట్టి పెద్ద శ్రైన్, గోపురం, కప్పు నిర్మించి ఒకే ఒక ద్వారం పెట్టి దానికి ఈ ద్వారం ఆధారంగా ఉండే ఈ గొప్ప శ్రైన్ నిలబెట్టి ఈ రోమాలోని సీజర్కు ఆయన ఈ మాటలు చెప్పాడు. అయ్యగారండి, నీ తరపున ఒక పెద్ద దేవతలకు శ్రైన్ నిర్మించాను. ఇవి బయటకు వచ్చి నీకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాడిని నాశనం చేస్తాయి. నీ పక్షానగా నేను ఇక్కడ ఆ ప్రాంతంలో నీ కొరకు నిర్మించాను అన్నాడు. దాన్నే ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతము అంటారు. పనిగట్టుకొని యేసుప్రభు వారు అక్కడికి వచ్చారు. పేతురన్న మాటలకు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుతానన్నాడు. అంతేకాదు, ప్రభువారు అక్కడికి వచ్చి నన్ను గూర్చి మీరు ఏమనుకొనుచున్నారు అనే మాట ఎందుకు అడిగాడంటే, అప్పటి వరకు కూడా ఆ గ్రీకు దేవతలకు దండాలు పెట్టుకుంటూ మా మీదకి ఏ శత్రువు రాకూడదండోహో అని చాటుకునేవారు. అది పాతాళలోక ద్వారం అని ఆనాడు పెట్టిన పేరు ఈనాడు పిలుపు పెట్టాడు ఆ ద్వారానికి. వాటన్నిటినీ పురస్కరించుకొని ప్రభు అయిన యేసయ్య ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని చెప్పి దేవుడు మరో మాట కూడా అన్నాడు. పాతాళలోక ద్వారాలని చెప్తున్నారే, ఆ ద్వారము నా సంఘము ఎదుట నిలువ నేరదు. ఆ ద్వారాన్ని సంఘము ఊడబీకి సంసోను కదా ఆనాడు వారికి వ్యతిరేకముగా పోరాడినట్టుగా నా సంఘము ఈ పాతాళలోక ద్వారాన్ని పడగొట్టి మోసి లోకానికి చాటి ఈ పాతాళలోక ద్వారాలు సంఘము ఎదుట నిలువ నేరవు అని చెప్పే దినం ఒకటి రాబోతుందని యేసు ప్రభువారు ఆనాడే చెప్పినాడు. దానియేలు గ్రంథంలో ఏమన్నాడండి, ఈ బండ మీద పడువాడు తునకలైపోవుట నిజము. వచ్చుకుందాం, ఇంకొంతకాలమే శ్రమలు, ఇంకొంతకాలమే మనలను అణగద్రొక్కే సాతాను శక్తులు, గ్రీకు దేవతల లాంటి అంధకార చీకటి శక్తులు, యుక్తులు, ప్రభుత్వాలు, మనుష్యులు, కులాధిగణ్యులు, ధనాధిగణ్యులు మనపై చేసే ఆధిపత్యం కొంతకాలమే. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. ఈ బండపై కట్టబడిన మనం ధన్యులం. ఈ బండ యేసయ్య, ఇది నిలిచేది, ఇది నిత్యత్వం ఉండేది. దేవుని వాక్యంలో ఒక మాట నేను చదివి నేను ముగిస్తానండి. కీర్తన 42వ వచనం. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముకు కొత్త గీతము మన దేవుడు నా నోట నుంచెను. ఇసుక మీద ఉన్నాం, తెలియని స్థితిలో ఉన్నాం. యేసు ప్రభుని నమ్మిన తరువాత ఒకటి మాత్రం సత్యం, ఇంతవరకు యేసు ప్రభువుని కాకుండా కట్టుకున్న ఏ విశ్వాసత అయినా ఇసుక మీద పునాదని ఎరిగి అది ఊబి, అది మనం పైకి లేవాలని ప్రయత్నించే కొలది ఇంకా లోపలికి వెళతామే కానీ బయటికి రాలేం. ప్రభు బిడ్డలారా,
ప్రియులారా, తల్లులారా, తండ్రులారా, మోసపోకండి. కుల మత ఊబిలో కూరుకొని పోయి లేవలేని స్థితిలో ఉన్నారా? ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుందండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తి నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. ఊబిలో నుండి నిన్ను లేవనెత్తగల దేవుడు. బండ ఆయన తనపై నిన్ను నిలబెట్టుకొని నిన్ను కౌగలించుకొని ప్రతి గాలి తుఫానుల్లో, వరద బీభత్సాల్లో, సాతాను పోరాటాల్లో నిన్ను నడిపింపజేయగల దేవుడు, స్థిరపరచగలిగిన దేవుడు, నిత్యత్వమునకు ఆశీర్వదించు దేవుడు ప్రభు అయిన యేసయ్య. యేసయ్య అనే బండ మీదకు, నిజమైన సత్యమైన పునాది మీదకు విశ్వాసంలోనికి రావాలని దైవజనునిగా, ఆ యేసయ్య దాసునిగా నేను మనవి చేసి చెప్తున్నాను. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు మీరును మీ ఇంటి వారు కూడా ఇటు మహాభాగ్యం, పరలోకం మీరు పొందగలరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మీ కొరకు చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. ఘనమైన పరలోక తండ్రి, సమయ దుబాటుల్లో అనుగ్రహించబడిన ఈ మాటలను మీరే నీరు పెట్టి ఫలింపులోనికి తెచ్చి విన్న ప్రతి బిడ్డ కూడా ప్రభువా ఇది సత్యమని ఎరిగి యేసు క్రీస్తు ప్రభు అనే పునాది పైకి వచ్చి ఆయన ఇంకా లోక లౌకిక తత్వం అనే ఊబిలో లేస్తున్నాను అనుకుంటూ కూరుకుపోయే స్థితి నుంచి చెయ్యి పట్టి లేవనెత్తగల దేవుడు యేసయ్య అని నమ్మి నీ నిత్యత్వం చేరుకునేటానికి ఈ మాటలు ఆశీర్వాదకరముగా చేయమని, విన్న ప్రతి బిడ్డను మీరు దర్శించుమని, దీవించుమని ప్రభు అయిన యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.